అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, గొడ్డు మాంసం కొవ్వు కలిసిందని ఆ రోజు అబద్ధపు ప్రచారాలు చేసి రాష్ట్రంలోని హిందువుల మనోభావాల్ని గాయపరిచింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి తిరుమల శ్రీవారి లడ్డూ మీద పూర్తిగా విచారణ చేసి తీర్పు ఇవ్వాల్సిందిగా ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కోరితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ ఈరోజు 600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానిలో తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి జంతువుల కొవ్వు లేదు, గొడ్డు మాంసం కొవ్వు లేదు అని చెప్పి జాతీయ సంస్థలైన డైరీ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఈరోజు ఎటువంటి కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చింది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు వారు చెప్పినటువంటి ప్రచారాలు నిజం కాలేదని చెప్పి సహనం కోల్పోయి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల లడ్డూలో కల్తీ నిజమే, వాస్తవమే అని చెప్పి మా నాయకుల ఫోటోలు వాటిపై ప్రచురించి ఈరోజు మళ్ళీ అబద్ధపు ప్రచారాలకి తెరతీశారు. అయితే వాటిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా విడదల రజనీ గారు కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వారి ఇళ్లపై దాడికి ప్రయత్నించడం, దాడి చేయడం, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చట్టాలంటే గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, కేంద్ర సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ల మీద గౌరవం లేదు. మీరు చెప్పిందే జరగాలి అనే పూర్తిగా ఆలోచన తప్ప రాష్ట్రంలో ఒక దేవుడితో ఆటలాడుకున్నారు, దేవుడి మీద ఒక అపనింద వేశారు. ఇది పాపం అని చెప్పి మీ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగారు. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టే చెప్పింది తిరుమల తిరుపతి లడ్డూలో వాడే, ప్రసాదంలో వాడే నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటే కోరుతున్నాం, మీరు బేషరతుగా రాష్ట్రంలోని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు అంబటి రాంబాబు గారు వెంటనే చెప్పారు, నా వయసుకు తగ్గ మాటలు కాదు, నేను అని ఉండాల్సింది కాదు, కాకపోతే అంబటి రాంబాబు గారి మీద దాడి చేసే సందర్భంలో అనుకోకుండా వచ్చాయని చెప్పి వివరణ ఇచ్చినా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ గోండాలు ఈరోజు అంబటి రాంబాబు గారి మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు చేసి దాదాపు 7 గంటల పాటు ఇంట్లో నిర్బంధిస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఉందా అని అడుగుతున్నాము. కోతవేటు దూరంలోనే ఎస్పీ ఆఫీస్ ఉంది, అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బొత్స సత్యనారాయణ గారు డీజీపీ గారికి కాల్ చేస్తే కాల్కి రెస్పాండ్ అవ్వరు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా అని అడుగుతున్నాము. అదేవిధంగా గత 4 రోజుల నుంచి మా నాయకులపై ఏదో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే దానిలో భాగంగా దాడులు చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న జోగి రమేష్ గారి ఇంటిపై దాడి. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ గూండాలు జోగి రమేష్ గారి ఇంటిపై దాడులు చేస్తే పోలీసులు అసలు ఏం చర్య తీసుకున్నారు? వారి పైన ఇప్పటి వరకు ఏమైనా అరెస్ట్ చేశారా? పైగా మాజీ ఎమ్మెల్యే గారు మొండితోగ జగన్మోహన్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు దీన్ని ప్రశ్నించడానికి, జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్తుంటే ఇబ్రహీంపట్నం వద్ద అడ్డుకొని మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కాదా అని అడుగుతున్నాం. అయినా కానీ ఈ రాష్ట్రంలో పోలీసులు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పట్టించుకోరు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే పట్టించుకోరు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెప్తే అది చేయడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి పోలీసులకు పట్టదా అని అడుగుతున్నాము. ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? అదేవిధంగా
ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుంది తప్ప సుపరిపాలన సాగట్లేదు. మీరు సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటే వైసీపీ నాయకులపై దాడి చేయడమా అని అడుగుతున్నాము. మేము కేంద్రాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ వస్తున్నాం. నమస్కారం.